ఇప్పుడే చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం సంభవించింది. 3 పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు. కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టిన కారు. పుట్టినరోజు వేడుకలు ముగుసుకొని వస్తూ ఉండగా దంపతులు మృతి. సో మీరు చూసుకున్నట్లయితే 30 ఏళ్ళు కూడా నిండలేదు. 2 ఏళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతులు ఆశలు అర్ధాంతరంగా ఆవిరైపోయాయి. రోడ్డు ప్రమాదం వారిద్దరిని కూడా బలిగొనడంతో 2 కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులోని పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొట్టడంతో భార్యాభర్తలు మృతి చెందారు. సిఐ రామకృష్ణ రెడ్డి అదేవిధంగా ఎస్ఐ అంజిరెడ్డి తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం గ్రామానికి చెందిన సామినేని నవీన్ రాజా, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన భార్గవిలకు 2 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇంకా సంతానం లేదు. నవీన్ రాజా విజయవాడ గూడపల్లిలో ప్రైవేట్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడు. భార్గవి సాఫ్ట్వేర్ ఉద్యోగిని. భార్య పుట్టినరోజు వేడుకలు జరుపుకొని నవీన్ రెడ్డి ఆమెతో కలిసి హైదరాబాద్లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. శని, ఆదివారాలు ఆనందంగా గడిపిన వారు సోమవారం ఉదయం 6 గంటలకు కారులో విజయవాడకు అయితే బయలుదేరారు. నవీన్ కారు నడుపుతూ ఉండగా పక్క సీట్లో భార్గవి కూర్చున్నారు. మునగాల మండలంలో ముకుందాపురం గ్రామ శివారులో పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న లారీని వీరి కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు టాప్ ఎగిరి పక్కనే ఉన్న బంకులో పడింది. భార్యాభర్తలు అక్కడికక్కడ చనిపోయారు. పోలీసులు స్థానికులు తెలిపిన ప్రకారం ఈ విధంగా క్రెయిన్ అయితే తీసి బయటకైతే లాగారన్నమాట. సో ఈ విధంగా పెను ప్రమాదం జరిగింది. సో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.